ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగ నా పెన్నిధి చేరితి ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగ నా పెన్నిధి పాడి స్తుతిల్తును నీ దివ్య నామము పాడి స్తుతిల్తును నీ దివ్య నామము వరములు చిందే ఈ దివ్య బలిలో వరములు చిందే ఈ దివ్య క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో మన ప్రార్థన సహాయం అడిగినటువంటి కుటుంబములు థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ Gade Innareddy and all other souls to rest in peace, offered by Gade Lucy Rani family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar and Boga Agnes, mass offered by Boga Arogyam and family. For God's mercy upon the departed souls of Madhimi Velangani Raju, Madhimi Amardeep, mass offered by Annapurna. For God's mercy upon Eluru Retreat Center construction and for God's protection upon everyone involved in construction, mass offered by Divine Word Retreat Center. For eternal rest and peace to the departed soul of Velankini Priyanka in heaven, mass offered by Emelda and Sebastian family. Thanksgiving mass for all the blessings and for the fulfillment of special intentions of Rajashekar Reddy, Bala Nikita, Rajiv Reddy, Mary Saumyalata, and for good health of Bala Vanya and for peace and unity among family members, mass offered by Dugimpudi, Sleva Reddy and Shaurilu. Thanksgiving mass and for good health, business improvement, peace of mind, bright future of Aparna and good education, mass offered by Allah Marreddy and family members. For special recovery of D. Velangini, mass offered by Annapurna. Wisdom, God's grace and help to Divya to write her exams without any distractions, mass offered by I. Sushila. For all the departed souls of family members to rest in peace, mass offered by Judith and Hari. For good health of body, mind and spirit and for success in endeavors of Judith and Hari. For success in academic endeavors of Ashley and Aaron, and for financial blessings upon family and for peace, love, faith and unity towards each other for Judith and Hari. ఈ ఉద్దేశములతో పాటు మన యొక్క వ్యక్తిగత ఉద్దేశములను ప్రభునికి సమర్పించి విశ్వాసంతో ఈ బలి పూజలో నిండు మనసుతో ప్రార్థన చేద్దాం. ప్రభు, నీవు అన్నిటి మీద అధికారము కలవాడవు. ఈ ప్రపంచమెల్లా నీకు లోబడి ఉండును. నీవు ఇశ్రాయేలును రక్షింపబూనినచ్చు నీకు అడ్డురాగలవాడు ఎవడు? నీవు భూమి ఆకాశములను సృజించితివి, అన్నిటికీ నీవే ప్రభుడవు. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మనం చేసినటువంటి ప్రతి తప్పిదమును, ప్రతి పాపమును, ప్రభువునకు ఇష్టం లేని కార్యములు మన జీవితంలో ఏమైనా చేసి ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా ప్రభునికి సమర్పించుకుని పశ్చాత్తాప హృదయంతో ప్రభువు నుండి పాప మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని
ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీ ప్రేమానురాగములు నిన్ను ఆశ్రయించు వారి యోగ్యతను కోరికలను మించియుండును. ఈ విషయమును గ్రహించి మేము ఆనందించుచున్నాము. మా మనస్సాక్షికి భీతిని కలిగించుచున్న మా పాపములను దయతో మన్నించి మేము సాహసించి అడగలేని వాటిని కరుణించి మాకు ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నాశనం కొనవచ్చు భయంకరమైన దినములు ఆసన్నమైనది. మొదటి పట్టణము యావేలు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు, మరియు 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనం వరకు. యాజకులారా, గోనె తాల్చే విలపింపుడు, బలిపీఠములపై అర్చన చేయువారులారా శోకింపుడు. దేవాలయంలోనికి పోయి రేయల్లా ఏడ్వుడు. దేవాలయమున మీ దేవునికి అర్పించుటకు ధాన్యము ద్రాక్షాసారము లేదు. జనులు ఉపవాసము ఉండవలనని ప్రకటింపుడు. ప్రజలను సమావేశపరపుడు. యూదా నాయకులను ప్రజలెల్లరిని మీ దేవుడైన ప్రభు మందిరమున ప్రోగు చేసి అతనికి మొరపెట్టుడు. ప్రభు రోజు సమీపించినది. అతడు నాశనం కొనిపోవచ్చిన దినము ఆసన్నమైనది. అది భయంకరమైన దినము. దేవుని పవిత్ర పర్వతమున సీమోను మీద బాకనూది హెచ్చరిక చేయుడు. ప్రభు దినము త్వరలోనే వచ్చును గాన యూదా ప్రజలారా, మీరు గడగడ వణుకుడు. అది అంధకార బంధరమును, విషాదపూరితమైన రోజు, మేఘావృతమైన చీకటిమయమైన దినము. కొండలపై చీకట్లు నెగజిమ్ముచు బలమైన మహాసైన్యము వలె మిడతల దండను కదిలి వచ్చుచున్నది. అటు దండ పూర్వమెన్నడు కనిపించి ఎరుగదు, ఇక కనిపింపబోదు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 11వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 15వ వచనము నుండి 26వ వచనం వరకు. పరిసయ్యులు ఇతడు దయ్యములకు అధిపతియగు బెల్జెబూలు వలననే దయ్యములను వెడలగొట్టుచున్నాడు అనిరి.
కొందరు ఆయనను పరీక్షింపగోరి పరలోకం నుండి ఒక గుర్తును చూపుము అనిరి. యేసు వారి ఆలోచనలను గ్రహించి వారితో ఇట్లనెను, అంత కలహములకు గురి అయిన ఏ రాజ్యమైనను నాశనమగును, కలహమునకు గురి అయిన ఏ గృహమైనను కూలిపోవును. సైతాను రాజ్యము అంత కలహమునకు గురి అయినచ్చు అది ఎటుల నిలువగలదు? నేను బెల్జెబూలు తోడ్పాటులో దయ్యములను పారద్రోలుచున్నానని మీరు అనుచున్నారు. అటులైన మీ కుమారులు ఎవరి వలన పారద్రోలుచున్నారు? కనుక వేరే మీకు న్యాయాధిపతులు. నేను దేవుని ప్రభావం వలన దయ్యములను వెళ్ళగొచ్చుతున్నాను. కాబట్టి దైవరాజ్యము మీ సమీపమునకు వచ్చియున్నది. బలవంతుడు ఆయుధములను ధరించి తన ఇంటికి కావలి కాచుకునినచో అతడు సంపద సురక్షితముగా ఉండును. కానీ అతనిని మించిన బలవంతుడు అతనిపై పడి జయించిన ఎడల అతడు నమ్ముకుని ఉన్న ఆయుధములను స్వాధీనము చేసుకుని దోచుకునిన సంపదను పంచిపెట్టును. నా పక్షమున ఉండని వాడు నాకు ప్రతికూలుడు, నాతో ప్రోగు చేయని వాడు చెదరగొట్టువాడు. దుష్టాత్మ ఒక మనుషుని వీడిపోయినప్పుడు అది విశ్రాంతికై వెతుకుచు నీరు లేని ప్రదేశములలో తిరుగుచుండును. అది దొరుకున్నప్పుడు నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగిపోయేదను అని చెప్పును. వచ్చినప్పుడు ఆ ఇల్లు శుభ్రముగా ఊడ్చి అమర్పబడి ఉండుట చూచి వెళ్ళి తనకు మించిన మరి 7 దయ్యములను తీసుకుని వచ్చి అక్కడ నివాసము ఏర్పరచుకొనెను. అందువలన ఆ మనుష్యుని పూర్వస్థితి కంటే కడపటి స్థితి మిక్కిలి హీనముగా ఉండును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషంలో క్రీస్తు ప్రభు యూదుల మధ్య బోధన చేస్తూ ఉన్నప్పుడు తాను పలుకుతున్నటువంటి మాటలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అపవిత్రాత్మలను ప్రభు పారద్రోలుతూ ఉన్నారు. ఆయనను వెళ్ళిన స్థలములలో అద్భుతములను జరుగుతూ ఉన్నాయి. ఆయన గొప్ప కార్యములను చేస్తూ ఉన్నట్లు మనము సువిశేష పట్టణముల ద్వారా వింటూ ఉన్నాం. ఈరోజు కూడా ఆ మాటనే మనం చూస్తూ ఉన్నాం. ఆయన చేసినటువంటి ఒక గొప్ప అద్భుతాన్ని చూస్తూ ఉన్నాం. ఆయన దయ్యములను పారద్రోలుతూ ఉన్నారు. పిశాచము ద్వారా బాధలు పడుతున్న వారికి విడుదలను ఇస్తూ ఉన్నారు. ఆ ప్రభు అంటూ ఉన్నారు, ఇదిగో నా పక్షమున ఉండని వాడు నాకు ప్రతికూలుడు, నాతో ప్రోగు చేయని వాడు చెదరగొట్టువాడు అని ఇదిగో ప్రభు అంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు నేను ప్రభుని పక్షము వారముగా ఉంటూ ఉన్నామా? లేక ఇదిగో ఈరోజు గనక యూదులలోను పరిసయ్యులు ప్రభువును ప్రశ్నించిన రీతిగా మన విశ్వాసాన్ని బట్టి మనము కూడా ప్రభును ప్రశ్నించే వారములుగా ఉంటూ ఉన్నామా? చూడండి, దేవుని యొక్క మహాకార్యాలను అద్భుతంలో చూస్తున్నటువంటి ప్రజలే తిరిగి ఇదిగో ఈయన చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యము ఆ బెల్జెబూలు దయ్యములకు అధిపతి అయినటువంటి ఆయన ద్వారా మాత్రమే చేయగలుగుతూ ఉన్నారని ఆ వారిలో వారు ప్రశ్నించుకుంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన జీవితంలో జరిగినటువంటి అద్భుతములను బట్టి, మన జీవితంలో జరిగినటువంటి గొప్ప కార్యాలను బట్టి మనలను మనం పొగుడుకుంటూ ఉంటాం. దేవుడు చేసినటువంటి మేలులను మనం గుర్తించలేక ఈ కార్యము దేవుని వలన నా ఎడల జరుగుతున్నది అని మనము చెప్పుకోలేని స్థితులు ఉన్నాయి, సమయములు ఉన్నాయి. కానీ ప్రభు ఈరోజు అంటూ ఉన్నాడు తన యొక్క మాటల ద్వారా, నా పక్షమున ఉండని వాడు నాకు ప్రతికూలుడు అంటూ ఉన్నాడు. అంటే ఆయనతో ఉండేవారము కాదు, ఆయనకు విరోధి అంటూ ఉన్నారు. మన ఎడల జరుగుతున్న ప్రతి కార్యము, ప్రతి గొప్పతనము, ఏది జరిగినా అది కేవలము క్రీస్తు వలన, దేవుని వలన, దేవుని కృప వలన నేను పొందుకున్నానని చెప్పే వారముగా, దేవునిలోని వారముగా, దేవునికి సంబంధించిన వారముగా మనం ఉండాలని ఈనాడు ప్రభు పలుకుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మనం అట్లా లేమనుకో, చూడండి, మనం అన్నీ తెలిసి మారు మనసు పొంది చివరికి రక్షణను పొందుతూ క్రీస్తులో నడుస్తున్నటువంటి మనము కొన్నిసార్లు మన ఆలోచనలు లోకం వైపు పెట్టి లోకానుసారంగా జీవించడం ద్వారా క్రీస్తుకు ప్రతికూలులం అవుతూ ఉన్నామేమో.
క్రీస్తుకు విరోధిగా మనం ఉంటూ ఉన్నామేమో. ఆ ప్రభు అంటూ ఉన్నారు 26వ వచనములో, ఇదిగో ప్రభు అంటూ ఉన్నాడు, ఆ మనుష్యుని పూర్వస్థితి కంటే కడపటి స్థితి మిక్కిలి హీనముగా ఉంటుందని. అంటే తెలుసుకొని కూడా మళ్ళీ తప్పులు చేయడం ద్వారా ప్రభువు నుండి దూరం అయిపోతూ ఉంటే వారి స్థితి కడపటి మొదటి స్థితి కంటే చాలా ఘోరముగా ఉంటుంది అని, హీనముగా ఉంటుందని ప్రభు పలుకుతూ ఉన్నారు. కాబట్టి మరి యొక్క అవకాశాన్ని ప్రభు మనకి ఈ యొక్క బలి పూజలో ఈనాటి సువిశేషం ద్వారా తన మాటలతో అందిస్తూ ఉన్నారు. మనము దేవునికి అనుకూలముగా ఉన్నామా, ప్రతికూలముగా ఉన్నామా? దేవునితో ఉన్నామా, దేవునికి విరోధిగా ఉంటూ ఉన్నామా? ఎవరికి మనము లోబడి జీవిస్తూ ఉన్నాం? ఎవరిని మనము అనుసరిస్తూ ఉన్నాం? ఎవరి అడుగు జాడలలో మనం నడుస్తూ ఉన్నాం? ఎవరిని చూచి మన జీవితాన్ని ఇదిగో ఆనందం పొందుకుంటూ ఉన్నాం? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఈ యొక్క బలి పూజలో విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ ఆదేశముల ప్రకారము స్థాపింపబడిన బలులను దయతో స్వీకరింపమని అర్థించుచున్నాము. బాధ్యతాయుతముగా మేము కొనియాడు పవిత్రమైన పరమరహస్యముల ద్వారా మా యందు నీ పవిత్రీకరణ కార్యమును నెరవేర్చి నీకు సంప్రీతిని కలిగించు పాప విమోచనమునకు మమ్మ పాత్రులను చెయ్యము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా నీవు నీ ప్రీతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టిని నిన్ను సేవించుట యుక్తము. విమోచింపబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏక హృదయముతో నీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో నేకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్నా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్నేహితులారా, ఈ పవిత్ర బలి అర్పణలో ప్రభువు తనను తాను మన కొరకు త్యాగం చేసుకుంటూ
తనను తాను విరుచుకుంటూ తన రక్తాన్ని మన కొరకు దారబోస్తున్నటువంటి ఈ పవిత్ర సమయములో విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఎంతోమంది మన ప్రార్థన సహాయం అడిగిన వారు ఉన్నారు. ఎంతోమంది మన ప్రార్థనల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారు. ఈరోజు ఈ బలి పూజలో మా కొరకు ప్రార్థించండి అని తమ ఉద్దేశములను సమర్పించినటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, ప్రతి విశ్వాసిని ప్రభునికి సమర్పిద్దాం. దేవాతి దేవుడు వారిని దీవించాలి అని, ఆశీర్వదించాలి అని, వారి తలంపులను సఫలీకృతము చేయాలని ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యముగా గర్భఫలం లేని బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు వారిని, ఆ యొక్క ఇద్దరు దంపతులను దీవించాలి, మంచి గర్భఫలాన్ని వారికి అందించాలి, క్రీస్తుకు సాక్షులుగా నిలబెట్టాలని ప్రార్థన చేద్దాం. అదే విధముగా ఎవరెవరైతే ఇదిగో కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారికి శాంతి సమాధానాలు దయచేయాలని ప్రార్థన చేద్దాం. కుటుంబంలో కష్టాలు, బాధలు, శ్రమలతో ఎంతోమంది తమ జీవితాలను నాశనం చేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నటువంటి వారు ఉన్నారు. ప్రభువు వారిని బలపరచాలి, దేవునిలో స్థిరపరిచి నిలపరిచి దేవుని యందు వారిని ఘనముగా ప్రభు సేవలో వాడుకోవాలని ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యముగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు, వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. యవనస్తులందరినీ కూడా ప్రభునికి సమర్పించి ప్రార్థన చేద్దాం. పాప జీవితంలో ఉంటున్నటువంటి వారికి విడుదలను దయచేయాలని, మరి ముఖ్యంగా ఎవరెవరైతే ప్రిజన్లో ఉంటూ ఉన్నారో వారందరికీ ప్రభు కన్వర్షన్ దయచేయాలి, వారికి విడుదలను దయచేయాలి, వారు మారు మనసును దయచేయాలని ప్రార్థన చేద్దాం. కుటుంబ సమస్యలతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న బిడ్డలను ప్రభు ఆదుకోవాలి అని, వారిని దీవించాలి అని, వారికి కావలసినటువంటి అవసరతలను ప్రభు సమకూర్చాలి అని ప్రార్థన చేస్తూ అందరం కూడా విశ్వాసముతో ఈ యొక్క త్యాగమయుని బలిలో పాల్గొందాము. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము.
క్రీస్తు శరీర రక్తములకు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునుము. మా లియో జగత్ గురువును, మా జైరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకముంచుకునుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరం కూడా లేచి నిలబడి విశ్వాసముతో మన ప్రభువు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సమాధానము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు నడిపించునుగాక. ఆమేన్. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య బిందు. వేగమే రండి జనులారా ఈ బిందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ బిందుకు ప్రభు ప్రేమ పొందుకు. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య బిందు. వేగమే రండి
రండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు తన్ను నమ్ము వారికి, తన్ను వెదుకు వారికి ప్రభువు మేలు చేయను. విలాపవాక్యములు 3వ అధ్యాయము 25వ వచనము. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మేమిప్పుడు స్వీకరించిన ఈ దివ్య సప్రసాదము మమ్ము పోషించి మమ్ము ఉత్తేజపరచునుగాక. మేము భుజించిన క్రీస్తు ప్రేమ విందు మా జీవితములలో మార్పును చేకూర్చి స్వర్గ మార్గములో మమ్ము నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను, బిడ్డలను, మీ గృహములను, పాడి పంటలను, ఉద్యోగములను ఆశీర్వదించి దీవించి మీ అందరికీ కూడా మంచి ఆయురారోగ్యములు దయచేయునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నిన్ను మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. నిన్ను మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. తల్లి మరచినను నన్ను మరువని దేవా, యేసయ్యా యేసయ్యా స్తుతింతును. తల్లి మరచినను నన్ను మరువని దేవా, యేసయ్యా యేసయ్యా స్తుతింతును. తల్లి మరచినను నన్ను మరువని దేవా, యేసయ్యా యేసయ్యా